గురుగారు నమస్కారం. నమస్తే. ఎవరు తమరు? నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. మీ గురించి చింతపల్లి మస్తాన్ అనే పేరు పల్నాడు ఏరియాలో చాలామంది నాకు చెప్పారు. మంచి కళాకారుడు, అలాగే పెద్ద డైరెక్టరు. చాలా సాంఘిక నాటకాలు చేశారని విని, నేను పిడుగురాళ్ళ నుంచి మీకోసం చింతపల్లి వచ్చాను. మీరు అసలకి నాటకాలు చేయడానికి కారణం ఏంటి? అసలు మీరు ఈ నాటక రంగంలోకి ఎలాగొచ్చారు? మాకు కొంచెం ప్రేక్షకులకు వివరిస్తానని మీ గురించి తెలుసుకొని నేను చింతపల్లికొచ్చాను. గురుగారు, మరి మీరు ఇన్ని నాటకాలు చేశారు. దాదాపుగా 1000 నాటకాలు చేశారు. చాలామంది డాన్సర్‌లని, అలాగే డైరెక్టర్‌లని తయారు చేశారు. చాలామంది యాక్టర్‌లని తయారు చేశారు. మరి మీ నుంచి మా వ్యూవర్స్ కోసం మీరు బాగా అంటే మీకొచ్చిన యాక్షను మా ప్రేక్షకుల కోసం అందించవలసిందిగా కోరుచున్నాం. ఆ! మొట్టమొదట నవరసాలు చెప్తాను. ఓకే గురుగారు. ఇప్పుడు నాన్న అనే పదం ఉంటుంది. ఓకే. ఏమయ్యా నాన్న అనమని చెప్తాం. ఎలా? ప్రేమగా నాన్న, కోపంగా నాన్న, విసుగ్గా నాన్న చనిపోయాడు. నాన్న బాధగా హ్మ్, హ్మ్, నాన్న, నాన్న, నాన్న బా నాన్న ఈ విధంగా చెప్పగలుగుతాం. ఓ సన్నివేశం 'విధి వంచన' అనే నాటకంలో ఎవరంటే జిఎన్ పెద్ది గారు రాశారు. ఆ సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది. అది ఎక్కడైనా ఉదాహరణ చెప్తుంటాను. ఒక అమ్మాయి జయ అనే అమ్మాయి లక్షాధికారి కూతురు. రాజేష్ అనే అతను బీదవాడు. కొన్ని అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ బావ ఉంటాడు కుమార్ అని. ఆ కుమార్ ఏం చేస్తాడు? ఈ అమ్మాయి మీద ప్రేమతో పెళ్ళైనా గాని ఈ అమ్మాయి వెంటబడతాడు. ఓరోజు భర్త లేని టైం చూసి వస్తాడు. వచ్చి అడుగుతాడు. జయ ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను జయ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. జయ నా మాట విను జయ. మనం లేచిపోదాం. అ అమ్మాయి బావా! బావా! ఎంత మాట అన్నావు బావా! బావా! తప్పు బావా! తప్పు. అలా అనకు బావా! బావా! నేను ఇదివరకులాగా పెళ్ళికని ఆడపిల్లని కాదు. పెళ్లి చేసుకొని ఈనాడు భర్తతో కాపురం చేస్తున్నాను బావా! నువ్వు నా వెంట పడితే నా సంసారం సర్వనాశనమైపోతుంది బావా! సర్వనాశనమై ఇంకా ఎందుకు బావ నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావు. ఎందుకు బావా? ఎందుకు బావా? ఎందుకు? ఇంకా నన్ను ఏడిపిస్తున్నావు. అతనంటాడప్పుడు. ఏమిటి? నిన్ను నేను ఎ అ ఆ ఇడ నిన్ను నేను ఏడిపిస్తున్నానా? జయ ఎంత మాట అన్నావు జయ. నీ చుట్టూ ఎన్ని సార్లు తిరిగాను. అయినా నువ్వు నన్ను చీకొట్టావు. తుడుచుకొని పోయాను. ఎందుకో తెలుసా? నీ మీద ప్రేమ చొప్పున. ఈనాడు నీకు పెళ్ళని తెలిసి కూడా నిన్ను నా దగ్గరికి తీసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు అంగీకరించలేవు. ఇక ఒకటే నా విశ్వరూపం చూపిస్తాను. నీ మొగుడు నుంచి నీ మొగుడితో విడాకులు తీసుకొని నాతో వస్తావా? లేకపోతే నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. బావా! నీ ఎద్దవేడులో ఆపు. గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు. సినిమా వాళ్ళు కూడా ఎంత అద్భుతంగా చేసుండరు. గురువుగారు, మీరు నాటక రంగంలో ఎప్పుడు ప్రవేశించారు? అలాగే ఎన్ని నాటకాలు చేశారు? నేను 1976 సంవత్సరం నాటక రంగంలో. అప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గా నేను పొరుగురులో కూడా నడిచి వెళ్లి చెప్పేవాడిని. తర్వాత కొంచెం కమర్షియల్‌గా ఉండాలని అనిపించింది. 1976 అంటే అప్పుడు మీ సంవత్సరం మీకెన్ని సంవత్సరాలండి? నాకు 22 సంవత్సరాలు 22 సంవత్సరాల్లో నాటక రంగంలో ప్రవేశించాను. ఓకే. ఇకపోతే 1980 నుండి వృత్తిగా స్వీకరించాను. వృత్తిగా ఎందుకంటే మా కుటుంబం కొంచెం ఆర్థిక ఇబ్బందులు కాబట్టి వృత్తిగా స్వీకరించి ఆ కళాకారులు ఇచ్చిన రెమ్యునరేషన్‌తో నేను జీవనాన్ని సాగింది. సాగిస్తున్నాను. నేను
ఒక ఊరు వెళితే 10 రోజులు అక్కడ ఉంటాను. వాళ్ళు భోజనాలు, మంచి చెడు సౌకర్యాలు చూపిస్తుంటారు. వాళ్ళు చెప్పినట్టు విని, నటనలో నేను చెప్పినట్టు వాళ్ళు వినేటట్టు చేసుకొని, అందరి మన్ననలు పొంది వస్తున్నాను. ఇలా నేను ఒక 5 జిల్లాలు తిరిగాను. 850 నాటకాలు చెప్పాను. 850 నాటకాలు. ఆ! ఇప్పుడు కూడా కొన్ని చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడైనా కొన్ని మంచి సమాజాలు, గౌరవించగల సమాజాలంటేనే వీళ్ళకి చెప్పగలుగుతున్నాను. ఇకపోతే ఇప్పుడు కూడా మంచి మంచి కళాకారులున్నారు. కళాకారులను గౌరవించే సమాజాలున్నాయి. కానీ కొంతమంది కొన్ని రకాలుగా ఎంటుండారు. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలి గానీ, వాళ్ళకు అనుకూలంగా ఉండకూడదు. తను బయట ఎంత స్వతంత్రంగా ఉన్నా గానీ, ఇక్కడికొచ్చేసరికి తన మనసులోది అట్ట చెప్తుండాలి వాళ్ళకు. ఏమని? ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. అట్ట చెప్పగలిగినప్పుడే మొహమాటం చెప్పనా అతను ప్రెసిడెంట్ గారబ్బాయి, ఎమ్మెల్యే గారబ్బాయి, కానిస్టేబుల్ కొడుకు ఇలా ఇలా అన్నామనుకోండి, మనం వాళ్ళ హోదా చూస్తే వాళ్ళకు నాటకాలు చెప్పలేం. మనకు కావాల్సింది వాళ్ళ క్యారెక్టర్. వాళ్ళు ఏ క్యారెక్టర్ తీసుకున్నారు, ఎంతవరకు చేయగలుగుతున్నారు, మనం ఏం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పి, ముందు నేనేం చేస్తానంటే, నా వరవళ్ళే చెప్తాను. అది వాళ్ళకి రాకపోతే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చొప్పున వాళ్ళకి అనుకూలంగా చెప్తాను. ఎలా అంటే ఒక డైలాగ్ చెప్తాను. "అమ్మాయి ఏమిటి ఇల్లంతా ఇలా ఉంది? శుభ్రం చేయలేదా?" అని మనం అన్నామనుకోండి. అతను అనలే. "అమ్మా ఏంటి ఇల్లంతా శుభ్రం చేయలేదా?" అంటాడు. "అలా కాదయ్యా" ఇలా అంటాం. 2 సార్లు చెప్తాం. వినడు. మూడోసారి అతను వాయిస్‌ని బట్టి, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి నేను సెట్ చేస్తున్నా. అందుకే నాటకాలు విజయవంతమైతున్నాయి. ఇప్పుడు డైరెక్టర్ గారు ఒక ఒరవడిలో ఉంటారు. అదే ఒరవడి రావాలంటే రాదు. ఇప్పుడు ఇవాళ ఎనకటి సినిమాలు ఏం చేసేవాళ్ళంటే డైరెక్టర్ గారు చెప్పినట్టే చేయాలి. ఆ విధంగా చేస్తేనే టేక్ చేస్తారు. ఇవాళ అలా కాదు. ముందు డైరెక్టర్ గారు చెప్తారు. అలా కాదని పరిస్థితిలో వాళ్ళు బాడీ లాంగ్వేజ్ చొప్పున, వాళ్ళకు మౌత్ మూవ్‌మెంట్ చొప్పున చెప్తున్నారు. అట్ట సెట్ చేస్తున్నారు. అందుకని ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్‌లు కూడా తయారు చేయగలుగుతున్నారు డైరెక్టర్లు. మహానుభావులు సినిమా డైరెక్టర్లు. అలాగనే నేను కూడా మన భాష కాపోయినా, మన రాష్ట్రం కాపోయినా ఎక్కడి నుండొచ్చినా వాళ్ళకి భాష నేర్పి, నేర్పి తయారు చేస్తున్నాను. అది. అది కళాం తల్లి నాకిచ్చిన అదృష్టం. గురువుగారు సినిమాకి ప్రొడ్యూసర్ ఉంటారు. మరి ఈ నాటికకి ఎవరు ప్రొడ్యూసర్‌గా ఉంటారు? లేతే అది ఎలా వివరిస్తారా? నేనే చెప్పాలనుకున్న క్వెషన్ మీరేశారు కాబట్టి నాకు చెప్పటం ఆనందం ఉంది. అసలు ఈ విషయం ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఊర్లో నాటకం వెయ్యాలి అనంటే మనం ఈ నాటకాలు ఎవరు బాగా చెప్తారు అని మాకు ఫోన్ చేస్తారు. మేము ఫోన్ చేస్తే పలానా రోజు వస్తామంటే, ఆ రోజు ఎవరెవరు ఉంటారో సభ్యులు మొత్తం పిలిపిస్తారు. ఒక 15 మంది వచ్చారనుకోండి, "ఏవండీ మా 15 మందిని చూడండి. ఎవరైతే బాగుంటారో" అప్పుడు ఆ 15 మంది సెలక్షన్ చేసి వాళ్ళకు ఏం నాటకం కావాలనో, లేతే మేము చెప్పిందో పెట్టి, "నువ్వు దీనికి హీరోకు, నువ్వు విలన్‌కు, నువ్వు కామెడీ, నువ్వు సైడ్ యాక్టరు, నువ్వు దీనికి, దానికి" అని చెప్తాము. వాళ్ళు దానికి ఓకే అంటే, అప్పుడు వాళ్ళు "ఏవండీ నాటకానికి ఎంతవుద్ది?" "ఆ! 1,50,000 అవుద్దండి." దీని బడ్జెట్ ఏయమంటారు. "ఇదిగో హీరోకి ఇంతెయ్యాలి, విలన్‌కి ఇంతెయ్యాలి, కామెడీకి ఇంత." ఎందుకంటే వాళ్ళకి వచ్చే పోర్షన్ బట్టి అక్కడ మేము అమౌంట్ ఏస్తాం. ఉంటారు. ఆ అమౌంట్ మొత్తం దానికొక ఆర్గనైజర్ ఇప్పుడు సినిమాకి నిర్మాత అతను, ఆర్గనైజర్ ఉంటాడు. ఇప్పుడు 1,30,000 వచ్చిందనుకోండి, మిగతా 20,000 ఆయన పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకొని ఆయన చెప్పినట్టు నిర్మాత గారు చెప్తే ఏమి వినాలో, మేమందరం డైరెక్టరు, డాన్స్ మాస్టర్లు, నటులంతా ఆయన చెప్పినట్టు. ఆయన టైం మెయింటైన్ చేస్తాడు. ఈ టైంకి రిహార్సు, ఈ టైంకి రావాలి, ఈ టైంకని మాకు మంచి చెడు అది చూసుకుంటారు. ఆ విధంగా చేసి చెందాం కాబట్టి ఆ నాటకాలు ఇప్పటిదాకా బ్రతికున్నాయి. అదే ఎవరన్నా ప్రొడ్యూసర్ వచ్చి చేస్తే ఇంకా మంచి మంచి నాటకాలొస్తాయి. ఇక్కడ ఓ చిన్న లోపం కూడా జరుగుద్ది. ఎందుకంటే ఒకతను హీరోగుండాలంటాడు. అతను వాక్శుద్ధి బాగుండదు. చెప్పలేడు. డైలాగ్ చెప్పలేడు. ఫీలింగ్ చేయలేడు. కానీ ఆయన హీరోకి వేయాలి. ఎందుకు వేయాలి? డబ్బులిస్తున్నాడు కాబట్టి. నేను 20,000 ఇస్తున్నా నాకు. మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు ఆయన తప్పనిసరిగా పెడతాం. కానీ అతన్ని పెట్టడం రాంగ్ అని తెలిసి కూడా నేనెందుకు ఓకే చేస్తున్నానంటే, నాటకం బ్రతకాలి. నాటకం ఏదో చెప్పేసి అతనికి అనుకూలంగా అతని పలకని డైలాగులు తీసేసి, రాని సన్నివేశాలు తీసివేసి, ఈ విధంగా ఉండడం బాగుంటది. నాట్ బ్యాడ్, బెటర్ అనిపించగలుగుతున్నాం. అందుకని చెప్పేసి కొంతమంది వాళ్ళు చెప్పినట్టు కొన్ని కొన్ని పాత్రలు ఇవ్వాల్సొస్తది. తప్పదు. అదే గనక ఎవరైనా ప్రొడ్యూసర్‌లు బయటకొచ్చి ఇలా అంటే దానికి చాలా ఆనందంగా ఉంటది. ఎందుకంటే
మనకి ఎవరు కావాలో వాళ్ళనే పెడతాం. ఆ పాత్ర కావాలని అనుకున్న వాళ్ళకి ఇవ్వం. నేను చెప్పిన వాళ్ళకే ఇవ్వాల్సొస్తది. 'దుర్గి' ఏది సంక్రాంతికి ప్రోగ్రామ్‌లున్నాయి. రేపు ప్రోగ్రామ్ ఉంది మాకు. ఆ తర్వాత 'దుర్గి', 'కొదంగొళ్ళ' తిరణాలకు, కరాలపడి తిరణాలకు, కారంపూడి తిరణాలకు, ఇట్లా తిరణాలకు నాటకాలు మాకు ఈ మధ్య వస్తున్నాయి 4 సంవత్సరాల నుంచి. అప్పుడు మేమేం చేస్తాం, ఏ నాటకం పెడితే జనాలు బాగుంటది, ఎవరిని పెడితే బాగుంటదని చెప్పేసి మంచి నటుల్ని, డైరెక్టర్‌లని, అనుభవం ఉన్న డైరెక్టర్‌లని పెట్టుకొని నాటకం ఆడుతున్నాం. మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి ఫలితాలొస్తున్నాయి. కళామ తల్లి దయ వల్ల. ఇప్పుడు ఏంటంటే మనకు ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, సోషల్ మీడియా ద్వారాగా ఎక్కడ నాటకం జరుగుతుంది, ఎక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయో తెలుస్తాయి. మరి మీకు ఆ రోజుల్లో పలానా ఊర్లో నాటకం ఉంది అని మీకు జనాలు ఎలా వచ్చేవాళ్ళు? అసలు జనాలకి ఎలా తెలిసేది పలానా ఊర్లో జరుగుతుందని? మొదట్లో మేం చేసేవాళ్ళమంటే చార్ట్ తీసుకొని, చార్ట్ మీద ఆ నాటకం పేరు రాసి, డైరెక్టర్ పేరు రాసి, రచయిత పేరు రాసి గోడలకు అంటించేవాళ్ళం. ఇది ఒక సంవత్సరం. తర్వాత లితో విజయవాడ వెళ్ళి, స్నేహ లితో అని ఉంటది. ఆ! ఆ లితోలు తీసుకొచ్చి, ఒక 100 తీసుకొచ్చి, మా కమిటీ కుర్రాళ్ళని ఒక నలుగురిని పెట్టి మైదా వండించి ఇస్తే, బస్సులకు ఊరు సెంటర్‌లో ఎక్కడెక్కడ జనం ఉంటారో అక్కడ సెంటర్‌లో అంటించి ఏర్పాటు చేసేవాళ్ళం. అది చూసి కుతూహలంగా ఎప్పుడు నాటకం, ఎప్పుడు నాటకం, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, చింతపల్లి మస్తాన్ నాటకం అంట, నిప్రవలంట, విధివంచన అంట, ఇగో ఇలా ఇలా నాటకాల పేర్లు చెప్పుకొని, వాళ్ళు కథలుగా చెప్పుకొని ముందే వచ్చేవాళ్ళు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్టు ఈ మామూలుగా ఈ ఫోన్‌లొచ్చాయి. ఇంకా అవి కూడా తెలియకపోతే ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా మేము కార్డ్స్ అవి. కార్డ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఓకే. ఈ విధంగా కార్డ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా బాగా మంచిగా ఈ కార్డ్ పెట్టాలంటే కొంచెం ఫైనాన్షియల్‌గా గట్టిగా ఉన్న వాళ్ళైతే ఖర్చుతో పెట్టుకుంటారు. కూడుకున్న విషయం. లేకపోతే వాల్ పోస్టులు కూడా ఇప్పుడు కూడా వాడుతున్నాం. వాల్ పోస్టుల కంటే ఇప్పుడు గ్రూపులు ఎక్కువున్నాయి కాబట్టి గ్రూప్‌లోనే తెలిసిపోతుంటది. అందరూ మాకు ఫోన్ చేస్తారు. మస్తాన్ గారు నాటకం ఎప్పుడండి మీ నాటకం అని చెప్పేసి. వాళ్ళకి చెప్తుంటాను. నరేష్ గారు, మీరు నా నట జీవితాన్ని గురించి, నా వ్యక్తిగతాన్ని గురించి మీరడిగారు. కానీ నేను ఒక చిన్న సలహా మీకిస్తున్నాను. మీ ఛానల్ ద్వారా జనానికి తెలియపరచాలి. సమాజం వాళ్ళు గాని, డైరెక్టర్ గాని, డాన్స్ మాస్టర్ గాని ఫాలో అయితే నాటకాలు ఇంకా చాలా అద్భుతముంటాయి. మనకు జీవనోపాధి దొరుకుద్దని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఈ ఛానల్ ద్వారా ఈ విషయం 10 మందికి తెలియజేయాలని చెప్పుకుంటూ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. థాంక్ యూ.